నమస్ నమస్తే మన యూట్యూబ్ వీక్షకులకు శివాయ గురువే నమః, శ్రీమాత్రే నమః. ఈరోజు మే 2, 2025 శంకర జయంతి సందర్భంగా శ్రీ శ్రీ ఆదిశంకరాచార్యుల వారిని పూజించుకొని, ఇలా పిల్లలైతే ఆదిశంకరాచార్యుల ఫ్యాన్సీ డ్రెస్ కూడా ఇలా వేసుకొని సభా ప్రాంగణాన్ని అలరించారు. నేను కూడా చాలా ముచ్చటపోయాను వాళ్ళని చూసి. ఈ విధంగా స్వామివారికి మొదలు అభిషేకము, షోడశోపచార పూజలు, రుద్రంతో వారికి అర్చన చేయడం జరిగింది. అపర శివావతారమైన శ్రీ 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 జగద్గురు ఆదిశంకరాచార్యులు మన జాతికి, మన ధర్మానికి ఎన్నో స్తోత్రాలు అందించారు. అలాగే పీఠాలను స్థాపించి ధర్మ మార్గాన్ని మనకి చూపించారు. అలాంటి స్వామివారిని ఒక జాతి, మత, కుల భేదాలు లేకుండా మన జాతిని ఉద్ధరించి మనందరినీ ఈరోజు మళ్ళీ ధర్మం నిలబడిందంటే కారణం శ్రీ ఆదిశంకరాచార్యుల వారిదే. కాబట్టి గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఇక్కడ అప్రదక్షిణంగా చేసినట్లు అనిపిస్తుంది, ఎందుకంటే సెల్ఫీ కాబట్టి అలా ఉంటుంది. ఈ విధంగా స్వామివారికి అందరూ మంగళనీరాజనాలు ఇచ్చిన తర్వాత పల్లకీలో స్వామివారిని ఆసీనులుగా చేసి మేమందరం అలా ప్లక్కార్డ్ పట్టుకొని పురవీధుల్లో ఉత్సవం టాలెంట్ స్కూల్ వరదరాజ్ నగర్ నుంచి కపిల్ తీర్థం వరకు ఇలా మేమందరం స్వామివారితో నడిచే అదృష్టం కలిగింది. పుర ప్రముఖులు, మహిళామణులు అందరూ కూడా విచ్చేసి చాలా చాలా పెద్దవాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా స్వామివారి పల్లకిని మోసేదానికి ఉత్సాహం చూపించారు. ఆడవాళ్ళు, స్త్రీలు, పిల్లలు కూడా స్వామివారి పల్లకి మోయడం జరిగింది. ఇలా వెళ్ళడం నాకు కూడా చాలా ఆనందదాయకం, చాలా అదృష్టం అని భావిస్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామివారికి కపిల్ తీర్థంలో ఒకసారి నీరాజనాలు సమర్పించి ఈ కార్యక్రమాన్ని విరమింపజేశారు. ఈ అదృష్టాన్ని ఇచ్చిన సంస్కార ఫౌండేషన్ వాళ్ళకి ధన్యవాదాలు. నాకు కూడా ఈ అదృష్టం కలిగినందుకు నేను చాలా చాలా అదృష్టవంతురాల్ని. జయ జయ శంకర, హర హర శంకర, కాలడి శంకర, కామాక్షి శంకర.